నల్గొండ జిల్లాలో వర్షం అన్నదాతల్ని దెబ్బతీసింది. కుండపోత వర్షంతో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు గ్రామాలని పట్టణాల్ని వదలలేదు. చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అల్పపీడన ప్రభావంతో నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలోని 59 మండలాల్లో సుమారు 55,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు తమను నిండా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వరకు కొట్టుకపోయినా కూడా రాసుకపోయారు. ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇదివరకు అదే నష్టపరిహారం ఇలా ఇప్పటికి కూడా నష్టపరిహారం వస్తుందా రాదా అని రైతులు మేము అన్ని అప్పులు చేసి భూములలో పెట్టి ఇబ్బంది పాలవుతున్నాం. 3 ఎకరాల వరి పైరు మొత్తం మునిగి ఇదివరకు మొత్తం అడ్డం పడిపోయింది, రాసుకపోయారు. 1,00,000 రూపాయల దాకా పెట్టుబడులు అయినాయి. కోత దశలనే ఇబ్బంది అయింది. చాలా వరకు పత్తి చేలు కానీ అంత ఇబ్బందికరంగా ఉన్నాయి. భారీ వర్షాలతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. చిట్యాల, కనగల్, మేళ్ల చెరువు, మిర్యాలగూడెం, నిడమనూరు, దామరచర్ల, మోత్కూరు, తిరుమలగిరి, నకరేకల్, మూసి పరివాహక ప్రాంతంలో చెరువులు తెగిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చుట్టుపక్కల ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 50కి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. నల్లగొండ జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణము 5,80,000 హెక్టేర్లు ఉండగా ఇప్పటి వరకు 4,50,000 హెక్టేర్లలో వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. అయితే గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపు 20,539 హెక్టేర్లలో వివిధ పంటలు నష్టం జరగటం జరిగింది. పత్తి 12,934 హెక్టేర్లు, అదేవిధంగా వరి 6,735 హెక్టేర్లను, వేరుశెనగ 115 హెక్టేర్లు, అలాగనే మినుము 61 హెక్టేర్లు, మొక్కజొన్న 144 హెక్టేర్లు, జొన్న 80 హెక్టేర్లు, అలాగనే నువ్వులు 2 హెక్టేర్లు, మొత్తము 20,549 హెక్టేర్లు వివిధ పంటలు మరి నీటి మునగటం, అదేవిధంగా చెరువుల కుంటలు తెగటం వల్ల కొన్ని చోట్ల వరి పంటకి నష్టం జరగడం జరిగింది. జిల్లాలో పంట నష్టం ఇతర వివరాల కోసం ఐఏఎస్ అధికారి చిరంజీవులను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది ప్రభుత్వం. ఇప్పటికే 46 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పంట నష్టం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.